ధన్యవాదాలు సార్, మా సోదరుల ఆహ్వానాన్ని మన్నించి సమయం ఇచ్చినందుకు. మరి మన సోదరులను ఉద్దేశించి 2 నిమిషాలు మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. जय भगवती, जय भगवती, जय भगवती, जय अंबा भवानी शक्ति, जय कालिका शक्ति, जय दुर्गा भवानी शक्ति। देव 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 जगदम्बारी भोल तो तपसी माफ करे नाना सेना कर करते भगवान ఈ తారనమేరో ఈ ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు ఇంత తొందరగా అయితే ఎక్కడ ఎమ్మెల్యేలు రాలేరు ఆ చిన్నానికి ధన్యవాదాలు ఈ మంచి కార్యక్రమం रामराव बाबू महाराज दया रकार कृपा रकार आशीर्वाद रकार अरे एमएलए पर सुख शांति रकार हरे हरे घड़ी हर घड़ी सोपते हमरा तार छाया रकार कंदोन हाकार रहता भगवान तार गोर गटला में ते जंगले में ते डेरा हटते भगवान आ तार आशीर्वाद देती आ तार गोर पान खाते थे जंगले में आ धान करे भगवान आ तार आशीर्वाद देती कंदोन हाकार रहता मंदिर रोड खोलो माटे तो संग विनती करे भगवान ये आए थे भक्तों ना ये आए थे कार्यक्रम से ना शेरा घरे में आशीर्वाद शेर घरे में काल दाल दूर कर आगे काले राखी बोर्ड आता तो हाथ तोड़ चर्चा करे दांत पड़कर तो नकारे भगवान ये भोग भंडार
नारायण सिंह ने एमएलए साहब दिनों देना सुख शांति दे आशीर्वाद रखा మన దర్పల్లి మండలంలో రామారావు మహారాజ్ గారి మరి మీ ఆరాధ్య దైవం మరి వాళ్ళు స్వర్గానికి చేరుకొని 5 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో మరి వారి జ్ఞాపకార్థం నిన్న మన బంజారా సోదరులందరూ కూడా దర్పల్లి మండలం వాళ్ళు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ద్వారా వచ్చి నన్ను మరి ఇప్పుడు పొద్దున పూట వచ్చి పోండి సార్ అని చెప్పినప్పుడు నిజంగానే ఇక్కడ షెడ్యూల్ లేకుండే ఇవాళ అంటే చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి కొంచెం మరి నిన్ననే వచ్చిన నేను సీతాపేటకు పెళ్లికి మరి వీలవుతుందో కాదా అంటే లేదు వాళ్ళు పట్టుదలతో ఖచ్చితంగా రావాలి సార్ మీరు ఎందుకంటే మాకు చిన్న చిన్న ఇవన్నీ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి మీరు తప్పకుండా రావాలని అంటే వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు రావడం జరిగింది నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారు మరి మీ మండల నాయకులు బాలరాజ్ గారు మనోహర్ రెడ్డి గారు పిట్టపల్లి గంగారెడ్డి గారు నర్సయ్య గారు సుభాష్ గారు మరి అదేవిధంగా ఎర్రన్న గారు మరి ముఖ్యంగా దళిత మన బంజారా సోదరులైనటువంటి జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు బాబురావు గారు మన కాన్స్టిట్యున్సీ మీరు చాలా మంచి పని చేశారు ఎందుకంటే తను ఒక రిటైర్డ్ ఇంజనీరు అంత చదువుకున్న వ్యక్తిని ఇలా మనం బంజారా సేవా సంఘం జిల్లా ప్రెసిడెంట్ చేసుకున్నాం మరి చాలా యాక్టివ్గా పనిచేస్తా ఉన్నాం తనకు మరి మిగతా సెక్రటరీకి మరి ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ మన దర్పల్లిలో మొన్న రీసెంట్గా ఎన్నికటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మన దర్పల్లి మండల ప్రెసిడెంట్గా మిత్రుడు మంత్య గారిని ఎన్నుకోవడం జరిగింది. మంత్య అంటే మరి మండలంలో సౌమ్యుడు ఎవరైనా కానీ ఎవరి పేరు అడిగినా లేదు మంత్య ఉంటే కాంట్రవర్సల్ ఉండదు సార్ మంత్యను పెట్టుకున్నాను. ఇలా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నారు, పెద్ద రైతు అని తెలిసినవాడు. మరి వాళ్ళని కూడా ఎన్నుకోవడానికి మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మనం సన్మానం కూడా చేసుకున్నాం. ఇంకా యువకుడు శ్రీనివాస్ సెక్రటరీ, మరి అదే గంగాధర్ మన డిపి తాండా మాజీ సర్పంచ్ గారిని కూడా ఈ కమిటీలో పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు చక్రయ్య నాయక్ గారు మాజీ జడ్పీటీసీ, వాళ్ళ కొడుకు లక్ష్మణ్ గారు, మరి దత్తు గారు, తర్వాత అదేవిధంగా చాలామంది ఉన్నారు ఇలా పెద్ద నాయకులు అందరూ కూడా, మన సురేందర్ గౌడ్ గారు, సీతారాం గారు, మరి అందరు కూడా పేరు పేరున చాలామంది అందరు కూడా మీకు అందరు కూడా నమస్కారాలు. రామ్ రామ్. రమేష్ నాయక్, గణేష్, బలరాం, వీళ్ళందరికీ పేరు పేరున దయచేసి అందరు కూడా మీకు నమస్కారాలు. రామ్ రామ్. నిజంగానే రామారావు మహారాజ్ గారి వర్ధంతి అంటే అది కొంచెం మనకి ఎట్లా అంటే ఒక దేవుడు మనం స్మరించుకున్నట్టు. ఆరోగ్య దయంగా నేను కూడా తను బతుకున్నప్పుడు 3 సార్లు దర్శనం చేసుకొని వాళ్ళ పాదాలకు దండం పెట్టుకొని మరి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మనం శివరాజ్ మహారాజును చూడలే కానీ రామరావు మహారాజు అయితే మేము చూసినాం. మరి వారి జ్ఞాపకార్థం మనం నిర్వహించుకున్నటువంటి ఈ సందర్భంగా మీకు అందరు కూడా ఆ జగదంబ మాత ఆశీస్సులు, అదేవిధంగా శివలాల్ మహారాజ్ గారి ఆశీస్సులు, రామరావు మహారాజ్ గారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండి మరి మీరందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో, సుఖశాంతులతో, పాడి పంటలతో మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని వారి దయతో మీకు అందరూ కూడా దేవుని కోరుకుంటూ, మరి ఇప్పుడు నిజంగా అందరూ కూడా కొంచెం రాత్రి వర్షాలు బాగా పడ్డాయి. అసలు పంటలన్నీ నానిపోయినాయి. నాకు అసలు ఎంత వాన పడ్డదంటే నేను అదే ఆలోచిస్తూ ఉన్నా, అసలు పంటలు ఇదంతా నానిపోయినాయి. మరి అసలు వీటిని కొనుడు ఇట్లా అసలు ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉంటుంది, మరి రైతులు పండించిన చేతికొచ్చిన పంట తడిసిపోతుంటే మరి రైతులు ఎంత బాధపడుతున్నారు, అదే పొద్దునుండి అదే ఆలోచిస్తూ ఉన్నా. అసలు ఒక స్టేజ్లో మరి అంత బాధలు ఉన్నారు కానీ మరి ఇక్కడికి రావాలా లేదా అనే ఆలోచన కూడా నిజంగా వచ్చిందండి. అంటే కానీ కాకపోతే రైతులందరూ కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వం భరోసా ఇదలుచుకున్నది ఏంటంటే, మీరు ఇప్పుడు పంటలు తాడిపత్రులు కూడా మొన్న డిస్ట్రిబ్యూట్ చేసాం. వీలైనంత మటుకు పంటలు కొంచెం ఇప్పుడు ఇవాళకి అయిపోతుంది, ఇలా తుఫాన్ అయిపోతుంది. ఆల్రెడీ వాయుగుండం అది అంటే న్యూట్రలైజ్ అయిపోతుంది, అంటే ఏమంటుంది వీక్ అయిపోయింది. సో ఇవాళ ఉంటే ఒక రోజు కొంచెం వర్షాలు ఉంటాయి కానీ రేపటి నుండి వర్షాలు ఉంటాయి. మీరు వడ్లు ఎండబోసుకోండి, మంచిగా మాయిశ్చర్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఏదైనా కలర్ మారినా కానీ ఎక్కడైనా మొలకెత్తినా ఇంకేదైనా ప్రభుత్వం చూసుకొని ఖచ్చితంగా ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని చెప్పి ఈ సందర్భంగా పత్రికాముఖంగా మరి రైతులకు ఒక భరోసా ఇస్తూ, ముఖ్యంగా బంజారా సేవల గురించి చెప్పాలా. ఇవాళ మన కాన్స్టిట్యూషన్
ఉండే వ్యక్తులు మీకు అందరూ కూడా తెలుసు. మీరంతా ఆప్తులు నాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి మీ దగ్గర మేము అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. సో కాకపోతే కొద్దిగా ఆలస్యమైనా కానీ ఒక నెల అటు లేకుండా 6 నెలలు అటు అయితే కానీ పక్కా కంపల్సరీ మీకు ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించిస్తాం. మీరు మా వంతు కృషిగా నేను తప్పకుండా సిడిపి ఫండ్ ఇస్తాం. సో ఇక్కడ మీరంతా యూనిటీ బాగుంది, నాకు బాగా నచ్చింది. కొంతమంది ఇక్కడ రాజకీయం చేసి మీకు అందరూ కూడా తెలుసుగా. దీంట్లోనే బంజారాలంతా ఒకటైతే మరి మాకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది అన్న దాంట్లో కూడా గ్రూపులు చేసి కొంచెం బంజారాలను విడగొట్టి కొట్లాటలు పెట్టి రకరకాల కార్యక్రమాలు చేసి నేను కుల సంఘాలలో నేను ఇన్వాల్వ్ కాను. కానీ న్యాయం వైపు ఉంటా. మరి మీరందరూ ఎట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా మరి ప్రతి తాండకు మనకు నాయకు ఉంటాడు, కారబారు ఉంటాడు. మరి వాళ్ళందరితో ఎన్నికతో మీరు ప్రజాస్వామ్యం చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మేము న్యాయం వైపు ఉంటా. మీరు విడిపోయే అవసరం లేదు. తర్వాత మరి మీరు అందరూ కూడా యునైటెడ్గా ఉంటేనే మంచిది. ఎందుకంటే కష్టజీవులు ఇవాళ మీరు పెద్ద ఎత్తున వరి పండిస్తూ ఉన్నారు, వ్యవసాయ కుటుంబాలు బాగా చదువుకుంటున్నారు, మంచిగా ఉంది. ఇప్పుడు ఏదైనా మనకు రిజర్వేషన్ ఇచ్చినా, ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా, గతంలో భూమి ఇచ్చినా, ఇంకేదైనా ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇదంతా కూడా అభివృద్ధి సాధ్యమైంది. కాబట్టి బంజారాల హక్కులు కాపాడాలన్నా బంజారాలకు రిజర్వేషన్ 10% ఇవాళ ఇస్తున్నాం మనం. ఇవాళ లోకల్ బాడీలో మనం ఆల్రెడీ అనౌన్స్ చేసింది. సో రిజర్వేషన్ కావాలన్నా ఏదైనా బంజారాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. అది మీరు మోసిన జెండానే. అది మీ జెండా మీ భుజం మీద ఎత్తుకున్నాడని ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. అది ఒట్టిగా చెప్తానే నేను వాస్తవం హృదయపూర్వకంగా చెప్తాను లోపలికి. కాబట్టి మీ యొక్క బాగోగులు కానీ మీ అభివృద్ధికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. నేనేదో స్థానిక ఎమ్మెల్యేగా నేను కట్టుబడి ఉన్నాను. దాంట్లో ఏం అనవాలి. మనం అందరం ఒక హృదయపూర్వక అంటే ఏమంటారు ప్రేమ భావంతో మనం అందరం కూడా కలిసి ఉండి కలిసికట్టుగా మనము మరి ఇంకా ముందుకు వెళ్దామని చెప్పి కోరుకుంటూ, మరి అదే ఇందల్వా ఇష్యూ కూడా చెప్పారు. అది ఆల్రెడీ పోలీస్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది. సో అది కొన్ని విషయాలు బయట చెప్పరాదు కానీ అది కూడా ఒక కొలిక్ వస్తుంది. సో తప్పకుండా అన్ని మండలాలలో మనకు బంజారా సేవ భవన్లు అయితే మనం ఇంకా 3 ఏళ్ళు టర్మ్, ఇంకా 2 సంవత్సరాలు కాదు, ఇంకా 2 ఏళ్ళు తక్కువ ఉన్నది. అంటే చేస్తున్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో తప్పకుండా మరి అన్ని మండలాల్లో బంజారా సేవ భవనాలు కట్టుకుందాం. ముఖ్యంగా జిల్లా బంజారా సేవ సంఘం అయితే అది జాగా కూడా అలాట్ అయింది. ఇంకా కొంచెం ఫండ్ కూడా తీసుకొని మనం త్వరలో చేసుకుందామని చెప్పి కోరుకుంటూ, మీకు అందరు కూడా మరి రామారావు మహారాజు గారి ఆశీర్వాదంతో, జగదంబ మాత ఆశీర్వాదంతో, శివలాల్ మహారాజు గారి ఆశీర్వాదంతో మీరు అందరూ ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర రామారావు మహారాజు 5వ వర్ధంతి సందర్భంగా మరి బంజారా సోదరులందరూ కూడా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి రామారావు మహారాజు గారి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా శివలాల్ మహారాజు ఆశీస్సులు, జగదంబ మాత ఆశీస్సులు వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళపైన ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయుష్ ఆరోగ్యంగా మరి పాడి పంటలతో సుఖంగా జీవించేటట్టు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, మరి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ బంజారాల యొక్క అభివృద్ధికి, బంజారాల యొక్క హక్కులను కాపాడడానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. చరిత్రలో జరిగిన ఇవన్నీ కూడా ఏంటంటే భూములు ఇచ్చినా, ఇలా ఇండ్లు ఇచ్చినా, మరి రిజర్వేషన్స్ ఇచ్చినా కానీ ఏదైనా బంజారాలు అభివృద్ధి చెందినంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. కాబట్టి బంజారాలు మరి కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కులు ఇప్పుడు 7 మండలాల్లో బంజారా భవన్లు కావాలంటున్నారు. అన్ని మండలాల్లో కూడా నిర్మించడానికి మేము తప్పకుండా హామీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా బంజారా సంఘం కూడా పెద్ద ఎత్తున నిర్మించుకుందామని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ దర్పల్లిలో ఒక కళ్యాణ కుమార్ గారు అది కూడా తప్పకుండా రాబోయే కాలంలో శాంక్షన్ చేస్తామని చెప్పి, అదేవిధంగా ఇందల్వాయిలో కూడా మరి ఆ ఇష్యూని కూడా సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, బంజారా సోదరులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు మన భూపతిరెడ్డి సార్ గారికి, మరియు మండల అధ్యక్షులు మమతా నాయక్ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, అలాగే మాజీ ఐటీసీ చైర్మన్ సాయిరెడ్డి గారికి, మరి తదితర ప్రజలకు, స్థానిక మండల నాయకులకు, కారోబార్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రామారావు మహారాజు వర్ధంతిని పురస్కరించుకొని మన గౌరవనీయులు శాసనసభ్యులు గారు వచ్చారు. మరి మన ఇన్ని రోజులు మనము ఎక్కడ చీకట్లో ఉన్నాము, కానీ ఇప్పుడు సార్ వచ్చి మనకు అంత వెలుగులో తెచ్చిర్రు. ఇప్పుడు ఇక్కడ ఒక బంజారా సేవా సంఘం ఉంది, దాదాపు 1 ఎకర్ దాకా భూమి కూడా ఉంది సార్. వీళ్ళందరి కోరిక ఏంటంటే సార్ ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలనే కోరిక సార్. దానికి మీ ఏ రకంగా వాళ్ళకు ఈ మంజూరు చేయడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా మీకు వినతి చేస్తున్నాం సార్. అలాగే
ఇందల్వాయి మండలంలోని జాగా మీకు తెలుసు సార్. అది ఆ జాగా ఇన్ని రోజులు అది ఎవరు పట్టించుకోలేదు సార్. మీరు వచ్చిన తర్వాత చాలా మట్టుకు ఒక పొజిషన్కు వచ్చింది. మీరు తొందరగా దానికి ఎంఆర్ఓ తోటి కలెక్టర్ తోటి వాళ్ళతో మాట్లాడి అది మాకు మా సంఘానికి వచ్చేటట్టు చేసి తొందరగానే అక్కడ మీ చేతుల ద్వారా జగదంబాదేవి, శివలాల్ మహారాజ్, రామారావు మహారాజ్ భోగ్ భండారం మీ కార్యక్రమంలో మీ ఆధ్వర్యంలోనే అతి త్వరలో ఒక నెలలో చేస్తారని మీకు ఈ సభముఖంగా నేను వినియోగించుకుంటున్నాను సార్. మీరు ఈ 2 మండలాలకు వినియోగిస్తున్నాను సార్. ఎందుకంటే ప్రతి మండలానికి పోయేది ఉంది. మేము ప్రతి మండలాల్లో మీ ఆధ్వర్యంలో మీటింగ్లు జరుపుకున్నాం సార్. ప్రతి మండలానికి ఒక్కొక్క మండలానికి 20-25 తాండాలు ఉన్నాయి సార్. ప్రతి తాండా నుంచి అందరినీ మేము పార్టిసిపేషన్ చేసి మేము అందరికీ ఒక పోలికి తీసుకొస్తున్నాం సార్. మీరు అందరూ మాకు ఈ మండల హెడ్క్వార్టర్లో మా అందరికీ బంజారా శివ సంఘం కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ మళ్ళీ ముగిస్తున్నాను. జై హింద్.